డిఫరెంట్ రెసిపీస్ నేర్పిస్తున్నారు మీరు నాకు. ఏం చూపించాలనుకుంటున్నారు? నల్లేరమ్మ, నల్లేరు పచ్చడి చట్నీ అన్నమాట ఇది. ఓకే, మీకు నల్లేరు గురించి మనం ఇంత క్రితమే మాట్లాడుకున్నామమ్మా. దీని యొక్క ఉపయోగాలు ఏమున్నాయి, ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది, సేమ్ అదే మనం కర్రీ వండుకుని తిన్నా కూడా అదే ఉపయోగాలు మన శరీరానికి వస్తాయండి. ఓకే, ఇంతకు ముందు మనం అక్కడ ఉండి మాట్లాడుకున్నాం కాబట్టి సో ఒకసారి నేను కటింగ్ చూపిస్తున్నాను. ఓకే, సో ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అదైతే తినకూడదు కాబట్టి అది కట్ చేసేస్తున్నాను, తీసేయాలండి. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి ఇలాగా ఈ కింద పైన కింద 2 కణుకులు తీసేసి మధ్య పార్ట్ మట్టుకే తీసుకోవాలి. ఓకే, అండ్ దీనికి సైజ్ ఎంత ఏమైనా ఉందా అండి? అనుకుంటాం కాబట్టి చిన్న ముక్కలు కూడా కోసుకోవచ్చు అండ్ త్వరగా కూడా వేసుకోవచ్చు. త్వరగా మగ్గిపోతుందా? చిన్న ముక్కలు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. సో ఆల్రెడీ మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కాబట్టి దాంతో స్టార్ట్ చేసేసుకుందామా? సో ఏ వంటకైనా ముందుగా చేయాల్సింది స్టవ్ వెలిగించడం. నెక్స్ట్ మనము బాండీ పెట్టుకుందాం. ఓకే, సో ఇది కొంచెం వేడవ్వాలి కదా? వేడవ్వాలండి. వేడైన తర్వాత ఆయిల్ పోయండి. ఆయిల్ పోస్తే తాలింపు వేసుకున్నామా. ఓకే, అవి ముక్కలు వేసుకుని మగ్గే వరకు. ఓకే గురుగారు, మనం నల్లేరు పచ్చడి చేస్తున్నాం కదా, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి మన శ్రీ సన్నిధి ప్రేక్షకులకు వివరిద్దామా? శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న నల్లేరు కాయలు. ఓకే, ఇంకా తగినంత ఉప్పు, తగినంత కారం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపమ్మ. అంతే, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. అంతే. మన పచ్చడిలోకి జనరల్ గా మరి చింతపండు కానమ్మా, నిమ్మకాయ గానీ పులుపుగా ఉండి పదార్థం మీరు ఏదైనా సరే మనం దాన్ని మిక్సీలో కొట్టుకున్న తర్వాత పులుపు కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం చింతపండు వాడుతున్నామా, నిమ్మకాయ వాడుతున్నామా? నిమ్మకాయ వాడదాం. నిమ్మకాయ వాడుకుందాం, అది కూడా ఆర్గానిక్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడే చెట్టు నుండి తుంచి తెచ్చుకున్న నిమ్మకాయలు. సో ఇది వేడైపోయింది కాబట్టి ఆయిల్ వేసేనా? ఆయిల్ వేయండి. సో వేడైపోయింది కాబట్టి పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాం. మినిమం 4 to 5 స్పూన్స్ కొలత ప్రకారం. మట్టి పాత్ర కాబట్టి వేడవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఇవి కొంచెం కొత్త పాత్రలు కదా గురువు గారు, అదే వాడుతూ ఉన్నాం అనుకుంటే త్వరగానే హీట్ అవుతుంది అనుకుంటా. 2 రోజులు వాటర్ లోంచి కడుగుతాం కదమ్మా, ఆ కూలింగ్ వల్ల తొందరగా వేడవదు. ఓకే, సో ఆయిల్ వేడైంది కదా, ఫస్ట్ టైం వేసుకుందాం. ముక్కలు వేసేయండి అమ్మా. ముక్కలేనా? కలుపుదామా? ఒకసారి కలుపుదాం. ఓకే, ఇవి మగ్గడానికి ఎంత టైం పడుతుంది గురువు గారు? 20 minutes పడుతుంది. 20 minutes టైం పడుతుందా? మూత పెట్టేద్దామా అయితే? మూత పెట్టండి. గురువు గారు మగ్గిపోయినట్టు ఉంటుంది, ఒకసారి చూడనా? చూడండి. మగ్గిపోయింది. తీసేద్దామా ఇప్పుడు? తీసేస్తే ఓకే. సో స్మెల్ అయితే ఎంత బాగుందంటే, సో కంప్లీట్ గా మగ్గిపోయింది. సో కలర్ కూడా చేంజ్ అయింది కదా గురుగారు, ఆ గ్రీన్ కలర్ నుంచి కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. సో పచ్చళ్ళు అంటే కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి 3 to 4 స్పూన్స్ అయితే ఆయిల్ పడింది. అండ్ పెద్ద టైం కూడా ఏం తీసుకోలేదు కదా గురువు గారు. నార్మల్ గా మనకు వెజిటబుల్స్ ఇప్పుడు మనం దొండకాయ పచ్చడి చేసుకుంటే ఎంత టైం పడుతుందో అంతే టైం పట్టింది, ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు. ఓకే, బాగా మగ్గిన తర్వాత నల్లేరు కాడలు ఈ విధంగా అయ్యాయి, చూసారు కదా, కంప్లీట్ గా మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి దానిలోకి తాలింపులు వేసుకోవాలి.
కొంచెం ఎక్కువగానే శనగపప్పు వేసుకుంటున్నాం. శనగపప్పు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ కొంచెం మినపప్పు. పప్పులు కొంచెం ఎక్కువ వేస్తున్నాం కదా గురుగారు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. అండ్ కారం కోసం మనం ఏం వేసుకుందాం గురుగారు? పచ్చిమిరకాయలు వేయండి. ఈ వేగిన తర్వాత ఈ బ్రౌన్ కలర్కి వచ్చాక వేయండి. సో కొంచెం ధనియాలు. అప్పుడే అది యాగనివ్వండి. అవునా, ఓకే. సో శనగపప్పు మినపప్పు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం. ఓకే, కొంచెం ధనియాలు వేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు, ఓకే, జీలకర్ర కూడా కొద్దిగా, ఓకే, తగినంత జీలకర్ర. సో మనకు తెలుసు కదండి, మన అమ్మమ్మల టైంలో అన్ని ఇలా చేతి కొలతలతో వేసేసుకోవడమే. పచ్చిమిరపకాయలు వేయండి. ఓకే, కారం కోసం ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అండ్ కొంచెం కరివేపాకు. అప్పటికప్పుడు ఫ్రెష్గా చెట్టు నుంచి తుంచి తెచ్చుకున్నది, ఇలా అని అలా. బాగా మగ్గిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. సో బాగా వేగిపోయాయి కదా తాలింపులు. ఈ తాలింపుల్లో మనం నల్లేరు కాడలు వేసేసుకుని తగినంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం. పదండి గురుగారు, ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందామా? వేసేసుకుందాం. సో బాగా వేగిన పోపు దినుసులు, అలానే ఇవి కూడా నల్లేరు కాడలు. సో బాగా చల్లారిన నల్లేరు కాడలు. గురుగారు, మనం నిమ్మకే వాడదాం అనుకుంటున్నాం కాబట్టి చింతపండు వేసుకోవడం లేదు. ఎవరికైనా ఒకవేళ చింతపండు ఫ్లేవర్ ఇష్టపడితే చింతపండు గుజ్జే వేసుకోవచ్చు. సో మనమైతే ఇక్కడ నిమ్మకాయ వాడుతున్నాం. అప్పుడే ఫ్రెష్గా తుంచిన లెమన్. ఓకే, అండ్ వీటిలోకి సరిపడా సాల్ట్. విడిపోతుంది కూడా లోపల, ఎట్లా ఉందో మనం ఇలా అయిపోతుంది. గురుగారు, నల్లేరు కాడల చట్నీ గ్రైండర్ అయిపోయి రెడీగా వచ్చింది మన దగ్గరికి. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. సో పులుపు కోసం మనం ఇప్పుడు లెమన్ పిండేద్దామా? సో ఆల్రెడీ ఇది కొంచెం పుల్లగా ఉంది కాబట్టి మనం ఒక్క నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి కూడా అప్పటికప్పుడు మనం చెట్టు నుండి తెచ్చిన లెమన్. సో ఫుల్గా ఒక లెమన్ వేసేస్తున్నాం. సో నెక్స్ట్ వెంటనే దీన్ని ఇలా కలిపేస్తున్నాం, శుభ్రంగా కలిసేలాగా. ఓకే, డన్. ఇది కూడా ఇంత మంచి కలర్ వచ్చింది కదా, గ్రీన్ కలర్. కంప్లీట్ గా మిక్స్ చేసేసాం కాబట్టి టేస్ట్ చేద్దామా? ఇది కనుక ఎవ్వరికీ తెలియని వాళ్ళకి ఈ రెసిపీ కనుక మనం సర్వ్ చేసినట్లయితే చెప్పుకోవడం అనేది ఇంపాసిబుల్ గురుగారు. టేస్ట్ కి టేస్ట్ చాలా బాగుంది. అండ్ అప్పటికప్పుడు మనం కోసుకుని వచ్చి ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ కి టేస్ట్ కూడా. పూర్వం ఇలాంటివే చేసేవారమ్మా. అంటే ఎక్కువ మెడిసినల్ ప్లాంట్స్ నే రెసిపీస్ కింద చేయడం. అంటే ఒక గుమ్మడి చిగుళ్ళు కానీ, గుమ్మడి పువ్వులు కానీ, ఆనప చిగుళ్ళు, ఆనప పువ్వులు, నల్లేరు, అలాగే మనం జామకాయ అనుకున్నాం, రణపాలు అనుకున్నాం, ఇలాగ ఎన్నో రకాలు అన్నమాట. ఇవే కూరల కింద వండేవారు. గురుగారు, చాలా టేస్టీ రెసిపీ, అలానే హెల్దీ రెసిపీ నా కొరకు అలానే మా శ్రీ సన్నిధి ప్రేక్షకులకు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా వ్యూయర్స్, మీరు కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ కి టేస్ట్ కూడా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.